ఇంకా ఆలస్యం చేయలేకుండా బ్రోకెన్ యాక్చువల్లీ ఏంటంటే మనం సీరం Hey everyone, welcome back to my YouTube channel. It's me Priyanka. సో ఈ రోజు మనం ఒక అఫోర్డబుల్ మేకప్ కిట్ గురించి మాట్లాడబోతున్నాము. నేను బ్లూ హెవెన్ నుండి బ్రైడల్ మేకప్ కిట్ ని పర్చేస్ చేశాను జస్ట్ ఫర్ 400 రూపీస్. ఇంట్లో నుంచి పర్చేస్ చేశాను. అమెజాన్ లో వేరే వెబ్సైట్ లో కూడా ఉన్నాయి, బట్ నాకైతే అఫోర్డబుల్ వింత్రాలో అనిపించింది. మీకు కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో నేను ఫుల్ ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తాను. దాంతో పాటు మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో బిగినర్స్ అయినా అండ్ మేకప్ లవర్స్ అయినా ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనం మేకప్ ప్రెప్ లో వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. అది ఎలా చేసుకుందామో చూస్తాము. యాక్చువల్లీ ఏంటంటే మేకప్ కిట్ లో మాయిశ్చరైజర్ అనేది ఇవ్వలేదు, కానీ పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో యాజ్ యూ కెన్ సీ నా ఫేస్ పైన ఏం లేదు, ఎవ్రీథింగ్ లైక్ బేర్ అనమాట, నో మేకప్, జస్ట్ ఓన్లీ ఫేస్ వాష్ చేశాను. ఏం చెప్పావురా? సో ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఇప్పుడు ఏ క్రీమ్స్ అప్లై చేసినా కూడా ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయాలన్నమాట. ఈ ప్రోడక్ట్ లో ప్రైమర్ ఇవ్వలేదు కాబట్టి నేను మీ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. కొంచెం తీసుకొని కెన్ అప్లై. స్మెల్స్ గుడ్, చాలా బాగుంది, వనీలా ఫ్లేవర్ వస్తుంది స్మెల్. సో ప్రాపర్గా మన పోర్స్ ఉంటాయో ఆ ఏరియాలో మనం అక్కడ పెట్టాలన్నమాట. దిస్ ఏరియా, ఇక్కడ నోజ్ ఏరియా. సపరేట్ గేమ్ అవసరం ఉండదు, సైజ్ 2-in-1 కాబట్టి. దీని తర్వాత మనం డైరెక్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ ఇలా ఇచ్చారు, చిన్నగా ఉంది, దానికి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారని మనం అప్లై చేసుకోవచ్చు. టెక్స్చర్ అయితే బాగానే ఉంది. లెట్స్ సీ మంచి బ్లెండ్ అవుతుందో లేదా అనేది మనం బ్లెండ్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో మీకు ఎవరికైనా డార్క్ సర్కిల్స్ లాంటివి ఉన్నట్లయితే మీరు కన్సీలర్ కూడా యూజ్ చేయొచ్చు. డార్క్ సర్కిల్స్ పెద్దగా ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఫౌండేషన్తో నా ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాను ఇది ప్రాపర్గా స్ప్రెడ్ చేయడానికి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యూజింగ్ బ్రషెస్. సో దీని కవరేజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, మీడియం కవరేజ్ అని చెప్పాలి. పెద్దగా ఇంకొకసారి మనకు అప్లై చేయాల్సి వస్తుంది. సో కవరేజ్ చాలా తక్కువగా ఉంది. ఎవరైనా మనకి న్యాచురల్ లుక్ ఇవ్వాలి అనుకుంటారు కదా, న్యాచురల్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఉంటుంది. లేదు ఫుల్ కవరేజ్ ఇవ్వాలి అనుకుంటే ఇంకొకసారి అప్లై చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వట్లేదు. మన యాజ్ ఫర్ ద ప్రైస్ ఓకే, స్కిన్ మాత్రం ఇట్లా డ్రై అయ్యడం అన్నట్టు ఏం లేదు, చాలా మంచి మాయిశ్చర్ ఉంది దీంట్లో, అంటే మంచిగా బ్లెండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ లో కాంపాక్ట్ పౌడర్ ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బ్రష్, జస్ట్ ఇది ఉంది కదా దీంతోనే యూజ్ చేస్తున్నాను నేను. దీంతో అంత ప్రాపర్గా బ్లెండ్ అవ్వట్లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ విత్ దీంతోనే నేను బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో యాజ్ యూ కెన్ సీ ప్రాపర్ మ్యాట్ ఫినిష్ వస్తుంది, మీకు డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది చూడండి. ఈ ఏరియాకి చాలా డిఫరెన్స్ ఉంది. బికాస్ ఏంటంటే ఇది మంచి మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మేకప్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈ కిట్ ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి మనం చాలా కాస్ట్లీ తీసుకొని ప్రాపర్గా సెట్ అవ్వకపోతే వీళ్ళు డిసప్పాయింట్ కదా, ఎంత మనీ వేస్ట్ అయిపోయిందని. సో ఇలాంటి అఫోర్డబుల్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు అయినా మేకప్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అన్నమాట. లుక్ అట్ ద పిగ్మెంటేషన్ చాలా మంచిగా ఉంది, కంప్లీట్లీ మ్యాట్ అనమాట. సో లెట్స్ ట్రై. మంచిగా బ్లెండ్ అవుతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. ఓ మై గాడ్, చాలా పిగ్మెంటెడ్ ఉంది, as you can see. Oh my god, నాకు భయం అవుతుందిరా. పిగ్మెంటెడ్ ఉంది, నేను ఎక్కువ తీసేసుకున్నట్టున్నాను. కొంచెం సెట్ చేద్దాము, మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో
జస్ట్ ట్యాప్ చేసేసి అది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. వావ్, లుక్ అట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఐ మేకప్ చేసుకున్నాము. సో 4 షేడ్స్ ఇచ్చారన్నమాట. లుక్ ఎట్ ద పిగ్మెంటేషన్. లైట్ పింక్ షేడ్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐ షాడోస్ వచ్చేసి అంత పిగ్మెంటెడ్గా లేవు, వెరీ లైట్ అన్నమాట. ఓకే, వీ కెన్ మేనేజ్. సో ఈ ప్రైస్కి ఇంత పిగ్మెంటేషన్ రావడమే ఎక్కువ ఉంది. సంథింగ్ హ్యాపెన్ టు మై రఫ్ టెక్స్చర్ లేదు, చాలా బటరీ సాఫ్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఐస్ ఫినిష్ అయింది కాబట్టి నెక్స్ట్ ఐకి అయిపోతుంది. ఐలైనర్ అప్లై చేస్తున్నాను. చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. లైనర్ అయితే అప్లై చేసేసాను, డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ థింక్ డ్రై అయిపోయిన లైనర్ మస్కరా. లెట్స్ ట్రై దిస్ మస్కరా. ఓ నో. సో ఇంకా లైనర్ వచ్చేసి డ్రై అవడానికి చాలా టైం పడుతుంది, అంత ఇమీడియట్గా డ్రై అయితే అవ్వట్లేదు. మస్కరా మంచి వాల్యూమ్ ఇస్తుందా లేదనేది చెప్తాను. నాకు కొద్దిగా నచ్చట్లేదు, ఎందుకంటే ఏంటి అసలు నేను ఎంత పెట్టుకున్నా ఏం తెలియట్లేదు. దిస్ మస్కరా అయితే వేస్ట్ అండ్ ఇట్స్ ఐబ్రో పెన్సిల్. సో దీనికి పెద్దగా పిగ్మెంటేషన్ ఏమీ లేదు, చాలా లైట్గా ఉంది. అందుకనే నేను నార్మల్గా నా దగ్గర ఉన్నది యూజ్ చేసి పెట్టుకుంటున్నాను చేస్తున్నాను. మీకు లైట్ ఐబ్రోస్, మీరు డార్క్ ఇష్టం ఉండదు, లైట్ షేడ్ ఉన్న వాళ్ళు మంచిగా అప్లై చేసేసుకోవచ్చు. అది లైటర్ షేడ్లో ఉంది, అది ఐ మీన్ డార్క్ బ్రౌన్ షేడ్లో ఉంది. లైక్ రెగ్యులర్ వేర్కి అయితే ఈజీగా యూజ్ చేస్తాను. సో నా ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ మై లిప్స్టిక్. లిప్స్టిక్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళానండి. లిప్స్టిక్. సో లెట్స్ ట్రై దిస్ లిప్స్టిక్. ఓ గాడ్, చూడండి, చాలా 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 మంచి ఈజీగా అండ్ స్మూత్ టెక్స్చర్ ఉంది. నోట్స్ ఆబ్వియస్లీ ఈ ట్రాన్స్ఫర్ ప్రూఫా కాదనేది విల్ చెక్ ఇట్. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. లిప్స్టిక్ అయితే నేను రికమెండ్ చేస్తాను. దిస్ ఇస్ లైట్ వెయిటెడ్ ఉంది, లిప్స్ పైన ఎక్కువ హెవీనెస్ కూడా లేదు, అసలు లిప్స్టిక్ పెట్టుకున్న ఫీలింగ్ లేదు. లెఫ్ట్ విత్ కాజల్ కదా, సో కాజల్ ఇది. వావ్, లుక్ ఎట్ దిస్, సో పిగ్మెంటెడ్. చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా మంచి పిగ్మెంటెడ్ ఉంది. స్మర్జ్ చేస్తున్నాను ఐ కింద, మంచిగా అనిపిస్తుందని. వావ్.